ఈ 24 కీర్తన దావీదు కీర్తన అని దావీదు కీర్తన రాయబడి ఉంది. దావీదు రాశాడు. ఈ కీర్తనతో చూసినట్లయితే దావీదు నా హృదయానుసారుడని దేవుడు చెప్తే, దావీదు జీవితం మనం చూసినట్లయితే రోజుకి 7 సార్లు స్తుతించేవాడని, మమ్మాను ప్రార్థన చేసేవాడని, మమ్మాను ధ్యానం చేసేవాడని. అంటే తన జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇచ్చి దేవుని ఎక్కువగా ప్రేమించాడని దావీదు గురించి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ గల దేవుడు ఈ లోకంలో ఏమేమి చేస్తాడో అవన్నీ తెలుసుకుంటూ లాస్ట్కి ఆ మహిమ గల రాజుకి మన హృదయం తెరిస్తే మనలోకి వస్తాడని ఆయన చెప్పుతూ ముగించడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఉన్నారు. ఈ లోకంలో మనం కూడా కొంతమంది వ్యక్తులు ప్రేమిస్తూ ఉంటాం. భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యని ప్రేమిస్తాడు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత, పెళ్లి కాకముందు ఏంటంటే అమ్మ నాన్న దగ్గర ఉంటారు కాబట్టి అమ్మ నాన్న వండుతూ ఉంటారు, తింటూ ఉంటారు, అన్నీ ఉంటాయి. పెళ్ళైన మరుక్షణము ఆమె తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా భర్తకి ఏ బట్టలు అంటే ఇష్టం, నా భర్తకి ఏ భోజనం అంటే ఇష్టం, నా భర్తకి కాయగూరలు అంటే ఇష్టమా, నీస్ అంటే ఇష్టమా అని తెలుసుకుని ఏం చేస్తుందంటే ఆ భర్తకి ఇష్టంగా ప్రవర్తిస్తూ ఉంటుంది, బట్టలు ధరిస్తూ ఉంటుంది, 2 వంట కూడా అలాగే చేస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అవునంటారు కదంటారా? ఇప్పుడు ఎందుకనంటే అప్పటి వరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆమె ఇప్పుడు తనకి ఒక శిరస్సు వచ్చింది కాబట్టి, భర్తను ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆ భర్తకి ఇష్టమైన రీతిగా నడుస్తూ ఉంటుంది భార్య. అవునంటారు కదంటారా? ఆమేన్, హల్లెలూయా. 2 మనకి స్నేహితులు కూడా ఉంటారు. మనము ఎవరికైనా స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళు పుట్టినరోజు కానీ ఏదైనా కార్యక్రమించినప్పుడు వాళ్ళకి గిఫ్ట్లు ఏమి ఇస్తామంటే వాళ్ళకి ఏది ఇష్టమో అదే మనము ఇస్తూ ఉంటాం. ఎందుకని? స్నేహితుడు ప్రేమించిన స్నేహితుడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. 3 మనకిష్టమైన వాళ్ళు మనకిష్టమనుకోండి, వాళ్ళు ఏది చెప్పితే మనము అది చేస్తూ ఉంటాం. అవునంటారా కదంటారా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తులు మనకి ఇష్టం కాబట్టి, వారు చెప్పింది మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, మనము వారికి ఏది ఇష్టం అది చేస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి దావీదుకి దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఆ దేవుడు చేసిన ఆ సృష్టిని గురించి ధ్యానం చేసుకుంటూ, దేవుడికి సృజించిన ఆ మనుషులను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మహిమ గల దేవుని మనం మహింపరచాలని ఈ కీర్తన కూడా రాసుకుంటూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం. చూడండి, అక్కడ అంటాడు, భూమియు ఆమేన్, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, అక్కడ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సృష్టి చేశాడు దేవుడు, 2 మనుషులు కూడా చేశాడు. అవును కదమ్మా? ఇప్పుడు ఈ మనుషులు లోకమంతా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు భూమి మీద ఉన్నారు. అవును కదా? ఇప్పుడు అక్కడ అంటే ఏమిటంటే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. హల్లెలూయా. అంటే భూమిని కలగజేసిన దేవుడేనని, 2 భూమి మీద నివసించలేక మనుషులు కూడా ఏర్పరిచింది కూడా దేవుడని స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడాను ఇంతగా ఎవరి వలన కలిగారంట? దేవుడి వల్లనే. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అయితే అక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, అక్కడ ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. ఇంతగా భూమిని ఎక్కడ పెట్టాడంటే ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను. హల్లెలూయా. దేని పిల్లలు జాగ్రత్తగా వినండి. మనం ఏదైనా కట్టుబడి కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలనుకోండి, ఏ నేల మీద కడతాం? మనం బండ మీద కడతాం. అవునంటారు కదా? బిస్క మీద కడతామా? కట్టరు కదా. మరి పునాది ఎప్పుడైనా నీళ్ళ మీద వేస్తాం మనం? ఎప్పుడైనా ఎప్పుడైనా నీళ్ళ మీద కట్టదేమో? లేదు కదా. చూడండి, ఆయన భూమిని ఎక్కడెట్టాడంటే ఆయన సముద్రముల మీద దానికి, భూమికి పునాది ఏదంటే సముద్రం మీద వేసాడట ఆయన. ఆమేన్, హల్లెలూయా. 2 ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. వీళ్ళందరూ సముద్రం చూసారు అనుకుంటున్నారు కదమ్మా? అసలు ఆ గుట్టు వారిని చూస్తుంటే అలలకే మనకు భయం వేస్తుంది. అక్కడికి కొంతమంది బీచ్కి వెళ్తారు, బీచ్లు వారిని అందరూ ఆడుకుంటూ ఉంటారు. ఆ చివరి నా కెరటాలకే భయం వేస్తుంది మనకి. అవునా కదా? మరి నిజంగా మరి నడి సముద్రం ఎలా ఉంటుంది?
అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. ఏ జలాలంట? ప్రవాహ జలములు. హల్లెలూయా. దేని పిల్లలారా, సృష్టికర్త కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి ఆయన ఎక్కడేసినట్టు పునాది? భూమికి, సముద్రం మీద. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అండి. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. అందుకని చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మోషే నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఇదేంటి ఎర్ర సముద్రం వచ్చింది, వెనకాల మరో సైన్యం వచ్చారు, ఇంకా మన పని అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. అయితే సృష్టికర్త అక్కడ ఉన్నాడు కాబట్టి మోషే ఏమన్నాడు? మోషే కర్రతో చూపించు. కర్రతో కొట్టగా 2 పాయలు అయిపోయిందండి సముద్రం, ఎర్ర సముద్రం. ఎలాగయ్యింది? ఆయన నోటి మాట. హల్లెలూయా. దేని పిల్లలారా, ఈ లోకం సృష్టించింది ఆయన కాబట్టి లోకమైనా సరే మనుషులైనా సరే ప్రతిదీ ఆయన మాటకి లోబడతాయి. హల్లెలూయా అని చెప్తా అంటాడు అక్కడ. యెహోవా పర్వతం మీదకు ఎక్కిదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. ఆమేన్. హల్లెలూయా. అబ్బా, ఎంత ఎంత మంచి మాట చూడండి. అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా వేశాడు. ఇంత కలగజేశాడు కదా దేవుడు. అయితే దేవుడు చిత్తం ఏమనుకుంటున్నారు? రేపొద్దున మనం అందరం కూడా ఎక్కడ ఉండాలంట? పరలోక రాజ్యంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనం అందరం ఎక్కడ ఉండాలి తెలుసా? పరలోక రాజ్యంలో కృపించండి మనకండి. హల్లెలూయా. లోకులు పాపం చాలా మందికి తెలియదు. వాళ్ళు ఈ జీవితమే, చనిపోయిన తర్వాత ఇంకా జీవితం లేదని కొంతమంది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ ప్రతిరోజు మంచి పనులు చేస్తానంట, నెక్స్ట్ జన్మ అంట కుక్కల కింద, నక్క కింద, లేకపోతే కాకి కింద పుడతారంట. అక్కడికే చూడండి, కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికాడ అన్నం ఏమో మెతుకులేసారు వాకట్లోను. అప్పుడప్పుడు కాకొచ్చి ఆకలి రాదా? అది మొన్న మీ ఇంట్లో చనిపోరు కదా, అది 6 రూపాయలు వచ్చిందంట. 6 రూపాయలు ఎందుకు వస్తుంది నీ ముఖం? ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఆచార సెంటిమెంట్లు అన్నీ. 6 రూపాయలు ఏమి రాదండి. అక్కడికి లాస్ట్ చూడండి, సమ్మతికారికి పోయిన తర్వాత వచ్చేదంటే వాళ్ళ ఇంట్లో రారు కొంతమంది. అంటే మా నాన్నకి తాగుడు అలవాటు ఉంది, మందు చేసే పెడతాను, మేము మమ్మల్ని ఏదో తాగుతాడు. ఆడ తాగుతాడు, ఆల్రెడీ ఆత్మీయులు పోయింది, మట్టిలో కలిసిపోయిన శరీరం. ఎలా తాగుతాడమ్మా? సెంటిమెంట్లు ఇవన్నీ, అవునంటారు కదా, ఆచారాలు ఇవన్నీ. అదేం జరగదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ అన్నాడు భక్తుడు, ఇంత మనకు కలుగు చేసిన దేవుడు కదా, ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే మనం అందరమేనండి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే అండి. హల్లెలూయా. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలంటే. ఆమేన్. హల్లెలూయా. రక్షణ పొందుకున్నాం, బాప్తిసం పొందుకున్న, దేవుని నమ్ముకున్న, మందిరం కొత్తనం కదా, వచ్చినంత మాత్రాన్ని పరలోక రాజ్యం వెళ్ళము. హల్లెలూయా. మరి ఏం చెయ్యాలి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే, పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలంట. ఏంటి ఆ క్వాలిటీస్ మనం చూసినట్లయితే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. హల్లెలూయా. దేని మీద మనసు పెట్టకూడదంట? జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్యం మనం చేరాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టద్దని చెప్పాడు. ఇంతగా వ్యర్థమని ఏంటి అమ్మా? వ్యర్థమైన అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. దేవుడు సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏం కావాలని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? జ్ఞానం కావాలన్నాడు. ఆ జ్ఞానంతో ఏం చేయాలి తెలుసా? తన జ్ఞానముతోటి మొత్తం అన్ని తెలుసుకున్నాడు, అన్ని అనుభవించాడు. లాస్ట్ అంటాడు, సూర్యుని కింద భూమి మీద జరిగే ప్రతీది కూడా వ్యర్థం 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 అన్నాడు. లాస్ట్కి తేలిన ప్రతిఫలం ఏంటంటే, భూలోకలు ఎవరైతే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటారో వారు ధన్యులు అంటాడు. అంటే ఆయన మనసుకు ఏది తెలిస్తే అన్ని అనుభవించేశాడు. అనుభవించిన తర్వాత ఏమంటాడు తెలుసా? వ్యర్థం వ్యర్థం అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో దేవుడి మీద మనస్సు మనకుంటే మనసు ఉండాలి, దేవుడి మీద మనసు లేకుండా దేని మీద ఉన్న అవన్నీ వ్యర్థం. ఆమేన్. హల్లెలూయా. మనలో మనమాట వాస్తవంగా 6 రోజులు లోపల నుంచి వచ్చాం కదా మనం. మరి ఈ 6 రోజులు ఫుల్గా మన హృదయం దేవుడి మీద ఉందా, లేకపోతే ఇంకా వేరే దాని మీద ఉందా? ఆలోచించండి. జాగ్రత్తగా వినండి. దేవుడి మీద మనసు లేకుండా పిల్లల మీద ఉన్నా, భార్య మీద ఉన్నా, భర్త మీద ఉన్నా, ఆస్తి మీద ఉన్నా, బంగారం మీద ఉన్నా, బట్టల మీద ఉన్నా, తిండి మీద ఉన్నా, ఇవన్నీ వ్యర్థం. ఆమేన్. హల్లెలూయా. వ్యర్థమైన దానితో మనసు పెట్టకూడదు. అంటే ఏంటంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా మన మనసు ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 2 అంటున్నాడు అక్కడ, కపటముగా ప్రమాణం చేయకూడదంట. ప్రమాణం చెయ్యాలి, కానీ ఎలా చేయకూడదు? మరి ఇప్పుడు ప్రజలు ఎలాగున్నారు? పెదాలతో ఒకలాగా ఉన్నారు, లోపడము ఇంకోటి ఉంది. అవునంటారా కదంటారా? వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడంట మాట ఇస్తే తప్పడంట, నష్టం వచ్చినని.
ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు ఎలాగున్నారంటే రాజకీయ నాయకుల తత్వం ఏంటంటే, రాజకీయం ఏంటంటే వాళ్ళు నగ్గే వరకు వాగ్దానం ఇస్తారు. వాళ్ళది రాజకీయం కాబట్టి. హల్లెలూయా. అలాగని మన అందరం రాజకీయవేత్తం కాదండి. అలాగని కపటంగా ప్రమాణం చేయకూడదంట. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మన దగ్గరికి ఎవరైనా సహాయానికి వచ్చారు, ఉందో లేదో నీకు తెలుసు, నువ్వేం చేయాలి? డైరెక్ట్గాను అమ్మా ఇస్తాను, అంతే, ఇస్తాను అన్నమాట ఇచ్చేది అంతే. అంతేగాని వీళ్ళు ఏమనుకుంటారు, పై మాటకి ఇస్తామందా, ఆ చివరికి వచ్చినప్పుడు లేదు అందాము, మనదేం పోయింది, ఇక్కడ నలుగురు వచ్చారు కాబట్టి. నలుగురిలో ఉన్నప్పుడు ఒకలా కొత్తది మాట, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా కొత్తది మాట. అవునంటారు కదంటారా? లేకపోతే సంఘానికి వచ్చిన తర్వాత అంటే మనమంట కపటంగా ప్రమాణం చేయొద్దు అన్నాడు. ఎలా ప్రయాణం చేయకూడదు? కపటం ఉండకూడదు. ఆమేన్ హల్లెలూయా. 3 నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. ఏ చేతులు? ఏ చేతులమ్మా? ఏదన్నా పని చెయ్యాలంటేనే చేతులు, తినాలంటే చేతులు, అలాగే డబ్బులు పంచాలన్నా చేతులు, డబ్బులు తీసుకోవాలన్నా చేతులు. అయితే మన చేతులు ఎలా ఉండాలంట? నిర్దోషం. అంటే దాని అర్థం ఏంటంటే, మనం భోజనం చేసినప్పుడు, టిఫిన్ చేసినప్పుడు చేతులు కడుక్కొని తినవలెనా, కడుక్కోకుండా తినవలెనా? ఎందుకనంటారు? ప్రతి ఒక్కరు శుభ్రంగా కడుక్కుంటారా చేతులు. ఎందుకనంటే నీ చేతులకి డస్ట్, నీ చేతులకు దుమ్ముంటే కనుక అది తిని ఆహారం నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆహారం ఆరోగ్యం కన్నా అనారోగ్యం వస్తుందని ప్రతి ఒక్కరు చేతులు కడుక్కుంటారు. అవునంటారు కదంటారమ్మా? హల్లెలూయా. లాస్ట్కి ఇప్పుడు ఉడుపులు చేస్తున్నారు కదా, మట్టి పనికి వెళ్ళినోళ్ళు కూడా శుభ్రంగా చేతులు కడుక్కుని తింటారు. అవునంటారు కదంటారా? ఎందుకని? ఆరోగ్యంగా ఉండాలని. ఇక్కడ అంటాడు, ఇక్కడ మన చేతులు ఎలా ఉండాలంట? నిర్దోషమైన చేతులు. అంటే ఈ చేతులతో మనము పవిత్రమైన కార్యాలు చేయాలి, పవిత్రం పట్టుకోవాలి, అపవిత్రంగా ఉండకూడదండి చేతులు. ఆమేన్ హల్లెలూయా. 4 శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడు అన్నాడు. ఏ హృదయం కలిగి ఉండాలంట? శుద్ధమైన హృదయం. దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఉండు. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూచెదరని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన హృదయం ఎలా ఉండాలి? శుద్ధమైన హృదయం. శుద్ధమైన హృదయం. మరి చాలా మంది హృదయాలు ఎలాగున్నాయి అమ్మా? మన హృదయాలు ఎలాగున్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయి హృదయాలు, లేదా అటు ఇటు ఉన్నాయా? మనకే నష్టం. ఎందుకంటే రేపొద్దున ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే, దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన హృదయం ఖచ్చితంగా మనందరికీ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దావీదు, అయ్యో దేవా, మాకు సృష్టిని కలగజేసావు, మా కొరకు లోకాన్ని కలగజేసావు, మమ్మల్ని కలగజేసింది నువ్వే. అయితే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, నీ దగ్గరికి మేము రావాలంటే ఎలా ఉండాలంట? నిర్దోషమైన చేతులు, పరిశుద్ధమైన హృదయం, కపటంగా ప్రమాణం చేయక, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉంటే ఎవరైతే ఈ 4 క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఆమేన్ హల్లెలూయా. ఈ 4 మన అందరి జీవితంలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఈ 4 ఎవరి జీవితంలో ఉంటుంది వారు మాత్రమే వెళ్తారు. ఎక్కడికి? పరలోక రాజ్యం. ఆమేన్ హల్లెలూయా. చెప్పే నేనైనా వినే మీరైనా ఈ క్వాలిటీస్ మనకు లేవనుకోండి, అందరం ఆగిపోతాం అక్కడ. ఆమేన్ హల్లెలూయా. అని చెబుతూ ఏమంటాడు అక్కడ? వాడు యెహోవా వలన ఆశీర్వాదం అంటే దేవుడు ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? ఈ క్వాలిటీస్ ఎవరికైతే ఉన్నాయో వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. మరి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఉన్నాయో లేవా? ఎవరైతే చూసుకుని సరి చేసుకుని ఉంటారో ఖచ్చితంగా దేవుని వల్ల వారికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుందని చెప్తూ, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవాని సన్నిధిని వెదుకువారు అట్టివారే. ఆమేన్ హల్లెలూయా. తన రక్షకుడైన దేవుని వలన వారు ఏం పొందుకుంటారంట? నీతిమత్వం పొందుకుంటారని ఆయన ఆశ్రయించేవారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, యాకోబులు సంతానము దేవుడు చాలా ఇష్టం. దేవుని వెతకాలి. దేవుడు కూడా ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల్ని, మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు, నేను చెప్పినట్టు నడవండి, కనాను దేశం మీకు ఇస్తానని చెప్పాడండి. ఆయన వండుకోవాల్సిన పని లేదు, బట్టల పని లేదు, ఏ పని లేదమ్మా. పెంచక వీళ్ళు తినటం నడవడం, ఆ సమయానికి పడుకోవడానికి దేవుడు మంచి పగలమో మేఘస్తంభం ఇచ్చాడు, రాత్రేమో అగ్ని స్తంభం ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా కదమ్మా. ఇప్పటి వరకు ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయి, జడిసిపోయాం. గొలుసు ప్రార్థన చేయాలంటే పేర్లు ఇవ్వండి అమ్మా, పేర్లు ఇవ్వండి అంటే జడిసిపోయాం ఎండకి. ఆ మంచి దేవుడు, ఆ కృపగల దేవుడు అద్భుతంగా గొలుసు ప్రార్థన జరిగించి మొత్తానికి మనకి ఉపవాస కూడికి దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు మంచి చల్లటి వాతావరణం అనుగ్రహించాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. ఏ వాతావరణం ఇచ్చాడు దేవుడు? ఎప్పుడు వస్తాయో చల్లదని ఎప్పుడు వస్తుందని చూశారు. కానీ దేవుని మహాకృప
మన గొలుసు ప్రార్థన గొలుసు ప్రార్థన దగ్గరికి వచ్చేసింది. లాస్ట్కి దేవుడు కూడా ఎండలను తొలగించి చల్లటి వాతావరణం. అవునంటారు కదంటారు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకంట అలా ఉండేవాడు అంటే ఆయన. ఆమె హల్లెలూయా. అయితే లాస్ట్కి దేవుడే భోజనం పెట్టాడు, దేవుడే మాంసం ఇచ్చాడు, దేవుడే బట్టల పని ఏ పని లేదు. అయినా సరే మాట ఏం లేదంట అమ్మ. ఇద్దరు కనాను దేశం అడుగు పెట్టారంట. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. అయితే ఎంతమంది ఉన్నా కానీ అక్కడ ఇద్దరు మాత్రం అంట నిండు మనసుతో పూర్ణ హృదయంతో దేవుని వెతికారంట. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు తెలుసా? వాళ్ళిద్దరినే కనాను దేశం అడుగు పెట్టించారంతే. ఎవరిద్దరు ఎంతగానో? ఒక ఆయనమో కాలేబు, ఒక ఆయనమో. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరిని వెళ్ళొద్దన్నాడు. లాస్ట్కి నడిపించిన నాయకుడు మోషేను కూడా వద్దన్నాడు. ఎందుకని ఆయన చివరి దాకా నడిపించాడు. ఈ ప్రజలు విసిగించేసిన వాళ్ళ పాపం తట్టుకోలేక నోరుతో చిన్న ద్రోహులారా అన్నాడు. బండతో మాట్లాడి మోసే అంటే వాళ్ళ కోపం బాగా రగిలిపోయిన వాళ్ళని ఏం చేసి తట్టుకోలేక మాట్లాడుకోకుండా కర్త కొట్టాడు. ఈ రెండు చేసిన తప్పులకి దేవుడికి ఇష్టం లేక నువ్వు వెళ్ళొద్దన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతాడమ్మా. మన దేవుడు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అయితే ఆయనకి ఇష్టమైన క్వాలిటీస్ మనం సంపాదించుకోవాలి. ఆమేన్ హల్లెలూయా అని చెప్పుతూ 7వ వచనం నుంచి 10వ వచనం చూసినట్లయితే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఆమేన్ హల్లెలూయా అని చెప్తే ఏమంటాడంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. హల్లెలూయా. అంతే మంచి దేవుడు, గొప్ప దేవుడు అంట. ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్న దేవుడు, ఆ పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు ఎక్కడికి ఇష్టపడుతున్నాడంటే తన పోలికలు తన రూపంలో ఉన్న మనం కాబట్టి, ఆయన పిల్లలు మనం కాబట్టి మన హృదయంలో ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అంతే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ మహిమగల రాజు తలుపులు తీయండి, గుమ్మములారా తలుపు తీయండి వస్త్రం చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు మన హృదయం తెలిసి ఆయన ఆహ్వానించాలి. ఎవరిని మనమేమంటాం తెలుసా? దేవా నువ్వు వద్దులే కానీ ప్రభా, ఈ వారంలో డబ్బులు కావాలి ప్రభా, డబ్బులు ఇవ్వండి. దేవా నువ్వు వద్దులే కానీ ప్రభా, ఇవి మరి పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నారు ప్రభా, వాళ్ళకి ఫీజు కట్టాలి, బట్టలు కొనాలి, బ్యాగులు కొనాలి, అవి ఉండు ప్రభా. నాయనా నువ్వు వద్దులే కానీ ప్రభా, మా అమ్మాయి పెళ్ళి అయిపోవాలి, మా అబ్బాయికి పెళ్ళి అయిపోవాలి, వాళ్ళ ఉద్యోగం అన్నీ వచ్చాయి కదమ్మా. చాలా మందిని ముందు అన్నింటికన్నా విలువైంది ఏంటంటే దేవుడు హృదయమైన తలుపు తెరిస్తే వస్తానని చెప్పాడు. ముందు రక్షణ ముఖ్యం. ఎవరికమ్మా? ముందు ఎవరికి? మనకి, మన పిల్లలకి, మన ఇంట్లో ముందు ఏది ముఖ్యం? రక్షణ ముఖ్యం. ఆ రక్షణ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? యేసు క్రీస్తు రక్షణకు అంగీకరించమంటే మన హృదయంలోకి చేర్చుకోవడం. మనం ఏం చేస్తాం తెలుసా? అమ్మా మరి పిల్లలకి రక్షణ ఇద్దామమ్మా అంటే, అయ్యగారండి రక్షణ మాకు ఇష్టమే అండి, పెళ్ళి అవుదామానండి. పెళ్ళి అవదా? నువ్వెలా చెప్పేసి నువ్వు దేవుడువా? నీ పిల్లలకి పెళ్ళి అది నువ్వెలా చెప్తున్నాను గ్యారంటీగా? నువ్వు చెప్పేసి పెళ్ళి అవుతా అంటే రక్షణకి తీసుకుంటే పెళ్ళి అవుతుంటాం పిల్లలక కదమ్మా. ఇలా కొంతమంది మా పిల్లలు చిన్న కదా, ఉద్యోగం రావాలండి, భార్య రావాలండి, పెళ్ళి అవ్వాలండి, అప్పుడు తీసుకుంటాడండి. అప్పుడు తీసుకుంటాడా? అప్పుడు మరి ఎప్పుడు పోతుంటే గ్యారంటీ ఏంటి? ఇలా చాలామంది రేపు తీసుకుంటాను రక్షణ అన్న వాళ్ళు కూడా తీసుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు అండి రక్షణ అంటే ఏమి కదండి, దేవుడిని ఆహ్వానించే దేవుడు రావడం అండి. ఆమేన్ హల్లెలూయా. ఎంత కృపని, ఎంత గొప్ప భాగ్యమైన రావడం అండి. అంతేనే దేవుడి గురించి ముందు తెలుసుకుని ముందు ఆయన ఆహ్వానించుకోవాలి. ఎక్కడికి? లోపలికి. ఆయన నీళ్ళకు వచ్చాడా? రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉన్నాడని పరిశుద్ధాత్మ రాయించాడు కదా. యేసేపు ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు పెళ్ళయింది, ఆయనకి పెళ్ళయిందా? దేవుడు తోడుకున్నాడు కదా, ఉన్నాడు కదా. దేవుడు తోడుగుండడం వలన శోధన జయించగలిగాడు, ఏ పాపలు పడకుండా ఉండగలిగాడు. దేవుడు తోడుగుండడం వలన మంచి ఉద్యోగం వచ్చింది. దేవుడు తోడుగుండడం వలన ఉద్యోగం తర్వాత మంచి భార్య ఇచ్చాడు. అవునంటారు కదంటారా? స్వయంగా ఐగుప్తు దేశ రాజే పిల్లని తీసుకొచ్చి యేసేపుకి పెళ్లి చేసాడు. ఇవన్నీ కారణం ఏంటనుకున్నారు? అతడు దేవుడు అతడికి తోడుగా ఉండబట్టి. ఆమేన్ హల్లెలూయా. మన ఆలోచనలు ఏంటంటే
ముందు రక్షణ తీసుకుంటే కనుక దేవుని నమ్ముకుంటే ఇవన్నీ దూరం అయిపోతాయి, కష్టాలు ఎక్కువైపోతాయి, బాధలు ఎక్కువైతే ముందు నువ్వు అదే నమ్మవు కాబట్టి ఏది నమ్మవమ్మా? నువ్వు అదే నమ్మవు కూడా అదే జరుగుతుంది. ఎవరు ఏమి విత్తుతారో అదే పంట. ఆమేన్ హల్లెలూయా. అవునంటారా కాదంటారమ్మా? చెప్పండి, అవునంటారా కాదంటారా? 18వ సంవత్సరం వచ్చింది నాకు, ఇలాగే నిలబెట్టారు అందరూ. జీవత్రమయ్య గారు రక్షణ లేని నిలబడ్డాను, అంతే నిలబడ్డాము. ఇంక కళ్ళు మూసుకుని దేవా ఇప్పుడు వీళ్ళందరికీ నేను బాప్తిస్మిస్తాను ప్రభావం మొదలెట్టాడు ప్రార్థన. ఇదేంటి మామూలు రక్షణ లేని నిలబడండి అని మేము నిలబడితే ఆయన వచ్చేసి నాయన వీళ్ళందరూ కొంచెం ఇప్పుడు బాప్తిస్మ వీళ్ళందరికీ ఎత్తున్నాను ప్రార్థన మొదలెట్టాడు. ఆయన 12 మంది నిలబడ్డాం, 90 పారిపోయారు. హల్లెలూయా. 12 మంది నిలబడ్డాము, 90 ఆయన ప్రార్థన చాలా స్లో చేస్తారు. ఆయన చేసి లోపు ఏమైందంటే 90 మాయమైపోయారు. ఆమెనప్పటికీ లాస్ట్కి 3 మిగిలాం. నిలబడ్డాం. ఆల్రెడీ మాకు అర్థమైంది, ప్రార్థన చేశారు, దేవచిత్తం మీ చిత్తం అని నిలబడిపోయాం. ఆమెన్ హల్లెలూయా. నిలబడ్డాము, దేవుడు వాళ్ళందరూ దీవించాడు, ఆశీర్వదించాడు. మాకు పెళ్ళి అవ్వలేదా? నేను 18వ సంవత్సరం తీసుకున్నాను, పెళ్ళి అవ్వలేదా? దేవుడు నన్ను వాడుకుంటలేదా? నా కుటుంబం దీవించట్లేదా? ఎవరు చెప్పారు అవ్వని? అంతే మనం ఏమి విత్తుతామో అదే పంట. అంతే చూడండి, ఇక్కడ అంటాడు, ఇక్కడ క్లియర్ ఏమంటాడంటే చూడండి, గుమ్మములారా మీ తలల పైకెత్తుకునుడి, పురాతన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మన దేవుడు ఎవరంటే మహిమ గల రాజు అండి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అంతే ముందు చేయవలసిన పని ఏంటంటే దేవుని పిల్లారా, తల్లిదండ్రులారా, మీ ఇంట్లో ఎవరికైనా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ రక్షణ లేకపోతే ముందు దానికోసం ప్రార్థన చేయండి. దేనికోసం? రక్షణ అంటే ఏమీ కాదు, పరిశుద్ధాత్ముడు నీ పిల్లల కోసం మీ లోపలికి వస్తాడు, దేవుడే మీకు కూడా వస్తాడు. అప్పుడు ఎన్ని దీవెనలండి, నిజంగాను ఎన్ని దీవెనలండి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుడిని ఆహ్వానిస్తే నీ జీవితంలో అన్నీ జరిగిస్తాడు. అలా కాకుండాను నీకు నువ్వే ఆలోచించుకుని నీకు నువ్వే చేసేసుకున్నాను అనుకో, నువ్వు అది ఆలోచించో దేవుడిని నమ్మలేదు కాబట్టి నీకు జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. అవునంటారు కాదంటారమ్మా? ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, మన దేవుడు ఎవరంటే మహిమ గల రాజు అండి. ముందు దేవుడు రావాలండి, ఆయన వస్తే చాలండి. నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది, మీరు ఎక్కడికైనా దేవుడు తోడుగా ఉంటాడండి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, అందుకనే దావీదు అంటున్నాడు, ఆయన మహిమ గల రాజు, తలుపు తెరవండి, ముందు ఆయన రావాలి, ఆయన ఉంటే ఆశీర్వాదం, ఆయన ఉంటే దీవెన. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. భూమిని కలగజేసింది ఆయన, సృష్టిని కలగజేసింది ఆయన, నిన్ను నన్ను సృజించింది కూడా ఆయనేనండి. ఆమేన్ హల్లెలూయా. అయితే మనం చేసిన గుర్రం ఏంటి తెలుసా? పరిశుద్ధ పర్వతం ఎక్కాలి అందరం కూడా, పరలోక రాజ్యం చేరాలంటే హృదయ శుద్ధీకరణగా ఉండాలి, కపటం ఉండకూడదు, శుద్ధమైన చేతులు ఉండాలి, వ్యర్థమైన దాని ముందు మనస్సు పెట్టకుండా ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవడాడు? వాడు వెళ్ళకుండా ఆపుతాడు. వాడు వెళ్ళకుండా ఆపడానికి శక్తిమంతుడు ఎందుకనంటే మనకన్నా శక్తి ఆడుకుంది. ఎవరికి? అయితే సాతానుకన్నా శక్తిమంతుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆమేన్ హల్లెలూయా. ఆయన అన్ని నామముల కన్నా పై నామం కలిగినడు కాబట్టి అందుకని ముందు ఏం చేయాలంటే మన హృదయానికి ఎవరిని ఆహ్వానించాలి? ఎవరు రావాలి? దేవుడు వస్తే, పరిశుద్ధాత్మ లోపలికి వస్తే అప్పుడు సాతాన్ని ఈజీగా జయించవచ్చు, పెద్ద కష్టమే కాదు. అవునంటారు కదంటారమ్మా? ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలు ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ ఇంట్లో ఎవరికైనా రక్షణ లేకపోతే ముందు దానికోసం ప్రార్థన చేయండి. దేని గురించి అడగండి, అసలు పెళ్ళిళ్ళని ఉద్యోగాలని దేని గురించి అడగండి. ముందు నీ పిల్లలకు రక్షణ కాదు. రక్షణ అంటే దేవుడు వస్తాడు, నీలోకి దేవుడు వస్తాడు. దేవుడు రావాలండి. దేవుడు అంతే దీవెన ఆశీర్వాదం అండి. ఆమేన్ హల్లెలూయా. అంతేనా దావీదు దేవుడు తెలుసుకున్న తర్వాత దేనికి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. తన జీవితంలో మొదటి స్థానం దేవుడు పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు ఏం తెలుసా? గొర్రెల కాపరిగా ఉన్న ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం తల్లి, దేవుడు అంతే ఎంత ఆశీర్వాదం అండి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మహిమ గల రాజుని హృదయంలో చేర్చుకోవాలి. మరి ఉన్నాడా మహిమ గల రాజుని హృదయంలోకి? ఉన్నాడా? రక్షణ పొందుకున్నావా? బాప్తిసం పొందుకున్నావా? నీకు అదే ముఖ్యము. నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, హృదయం తెరిస్తావో ఆయన నీలోకి వస్తాడు. ఆయన నీలోకి వచ్చాడా నీ పట్ల గొప్ప గొప్ప కార్యాలైనా జరిగిస్తాడు. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.
సాక్ష్యం చెప్పుకున్న తర్వాత మనం వాక్యం చెప్పుకొని సెలవు తీసుకుందాం.